ఆదాయం న్యూస్కు నమస్కారం. మనం ప్రస్తుతం చెవెళ్ళ నియోజకవర్గం పరిధిలోని నవపేట్ మండలం ఏదైతే ముబారక్పూర్ గ్రామం ఉందో ఆ గ్రామంలో ఎన్నికల కంటే ముందు 8వ వార్డు మెంబర్గా ఎవరైతే పోటీ చేశారో సామ మల్లమ్మ గారు ఏదైతే మనకు ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పారో మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే చెప్పారో ఉచిత క్యాంపు 3 నెలలకు ఒకసారి ఏదైతే ఉచిత క్యాంపు ఏర్పాటు చేస్తామని చెప్పారో అదే హామీ మేరకు కూడా ఈరోజు మనకు ముబారక్పూర్ గ్రామ పంచాయతీ ఆవరణంలోనే ఉచిత క్యాంపు లలిత హాస్పిటల్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఈ యొక్క ఉచిత సేవ కార్యక్రమాలలో బీపీ, షుగరు, మోకాల నొప్పులు ఇటువంటి అనేకమైన రోగాలకు కూడా వాళ్ళు ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళకు ఉచితంగా ట్యాబ్లెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అదే మన 8వ వార్డు మెంబర్గా వాళ్ళ తల్లిని ఏ విధంగా అయితే గెలిపించుకుండో అతను సామ మల్లారెడ్డి కూడా మనతో పాటు ఉన్నాడు. అతన్ని ఈ సేవల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనగా సామ మల్లారెడ్డి ముబారక్పూర్ గ్రామంలో నవపేట్ మండలం ముబారక్పూర్ గ్రామంలో 8వ వార్డు అభ్యర్థిగా మా అమ్మ సామ మల్లమ్మ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. మేము ప్రజల ఆశీస్సులతోటి 8వ వార్డు ప్రతి ఒక్క ప్రజల ఆశీస్సులతోటి మేము గెలవడం జరిగింది. సో మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి 3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ పెడతామని ఊరు మొత్తానికి గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడడం జరిగింది. అదే ప్రకారంగా మెడికల్ క్యాంప్ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇది మెయిన్ మెడికల్ క్యాంప్ అనేది కొందరికి ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు కాకుండా చాలామంది మన ఆసుపత్రికి వెళ్ళి చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళకు మెయిన్ యూజ్ అవుతుంది పెద్దవాళ్ళకు. సో అందుకు దీనికి అందరు సహకరించి మా గ్రామంలో ప్రతి ఒక్కరు పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరు సహకరించి దీన్ని నిర్వహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ తోటి మెయిన్ మా కొత్తగా ఎంపికైన సర్పంచ్ జయన్న గారు, ఉప సర్పంచ్ పార్వతమ్మ గారు మరియు మా పెద్దలందరూ ఊరు పెద్దలందరూ ప్రతి ఒక్కరు దీనికి సహకారంతో ఇది నిర్వహించడం జరిగింది. అందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలాగే ముందు కూడా ఇంకా మంచిగా ఏదన్నా ఊరికి కావాల్సిన సేవలు చేస్తానని నేను మాటిస్తున్నా. అది ప్రతి ఒక్కరము అందరము ముందుకు ఉండి చేయాలని నా మనవి. ఈ యొక్క క్యాంపు ఏదైతే ఏర్పాటు చేశారో ముబారక్పూర్లో దానిని ఏ విధంగా ఉందనేది ఇక్కడ గ్రామ ప్రజలు గిట్ట మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే విధంగా ప్రయత్నం చేద్దాం. ఈరోజు లలిత హాస్పిటల్ నుంచి బృందం ఏదైతే వచ్చిందో అది అందరికీ కూడా ముబారక్పూర్ గ్రామస్తులకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ముబారక్పూర్ నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. రోడ్లు బాగాలేనందున మన వాళ్ళు ఆటోలో వెళ్ళడం కానీ లేకపోతే వెహికల్స్ తీసుకొని వెళ్ళడానికి కూడా చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో మా 8వ వార్డు మెంబరు సామ మల్లమ్మ గారు మేనిఫెస్టోలో ఎలక్షన్ ముంగలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ మెడికల్ క్యాంపు లలిత హాస్పిటల్ ద్వారా చెప్పిస్తామని చెప్పడం జరిగింది. దాన్ని నెరవేర్చినందుకు చాలా సంతోషం. అందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా మల్లమ్మ కుమారుడు యువకుడు మల్లారెడ్డి కూడా నాకు నిన్న నుంచి 2 రోజుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వస్తున్నారు. నేను కూడా సర్పంచ్ అభ్యర్థిని నిలబడినాం, అలాగే జయన్న కూడా నిలబడాడు. కాబట్టి ఓడినా కానీ అందరం కలిసి వెళ్ళి మంచి కార్యక్రమాలు చేసుకుందని చెప్పేసి మల్లారెడ్డి ఏమి జయన్న కానీ అందరికీ కూడా పిలవడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఊరందరికీ కూడా ఆహ్వానం చెప్పి చాటి ఇవ్వడం జరిగింది, మైక్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విధంగానే మంచి రెస్పాన్స్ కూడా ఉంది. చాలామంది సంతోషపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు కానీ లేకపోతే చాలా కొంచెం ఆరోగ్యంగా ఉండి నిన్నమన్నా ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు కూడా డ్రెస్సింగ్ చేసుకునే వాళ్ళు కానీ కొంచెం దెబ్బలు తాకిన వాళ్ళు కానీ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి వీడికి ఈ క్యాంప్ పెట్టడం ద్వారా చాలా సంతోషపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పేసి మేము గ్రామస్తులను కూడా పెద్దలను కూడా అందరినీ అనుకుంటున్నాం. మేము అందరం కలిసి కూడా మాట్లాడుకొని అవసరమైతే మన ఊరికి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. అలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంటేనే మనకి లీడర్లకి అవగాహన వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా గ్రామస్తులందరూ కూడా స్వీకరించి చూపించుకుంటున్నారంటే వాళ్ళకి ఎంత సంతోషం ఉంటేనే ఇంతవరకు వస్తారు. స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళందరూ కూడా లలిత హాస్పిటల్ వాళ్ళకి మరీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఒక 500 మంది సంఖ్యను వీళ్ళు ఇప్పుడు బృందం మొత్తం కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు అయినా సరే 6 అయినా సరే చూద్దామంటున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు లలిత హాస్పిటల్ వాళ్ళకి. అట్లాగే తీసుకొచ్చినటువంటి మల్లారెడ్డి కూడా మన గ్రామ పెద్దలకి అందరి ఆధ్వర్యంలో తీసుకురామని చెప్పడం జరిగింది. అందరూ కూడా కలిసి వెళ్దామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మంచి ఏది ఉన్నా సరే ఓడినా గెలిచినా కొట్లాడకుండా అందరం కూడా కలిసిమెలిసి వెళ్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. కాబట్టి అందరం కలిసి చేసుకుంటేనే ప్రజలకు సేవ చేయాలి.
మనం కొట్లాడితే ఓడిపోయినామని చెప్పేసి అది కాకుండా ప్రజలకు సేవ చేయడంలో ముందున్నాం కాబట్టి చాలా మంచి కార్యక్రమాన్ని మల్లారెడ్డి కూడా నేను లలిత హాస్పిటల్ వారికి ఇంకోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ గ్రామానికి వచ్చిన లలిత హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లకు అందరికీ కూడా ధన్యవాదములు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదములు. ప్రతి ఒక్కరికి కూడా ఈ హాస్పిటల్ అవసరం కాబట్టి, ముసలోళ్ళు ఉన్నారు కాబట్టి అందరికీ కూడా అవసరం కాబట్టి ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ జరిగించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.